తిడతావా? ఏం మాట్లాడినావు నిన్న చిక్సాట్లను విలేకరులతో? నీ బండారం ఇప్పితే మొత్తం ఈ నుంచి మొత్తం తెలంగాణ నుంచి ఢిల్లీ దాకా ఇప్పితే తట్టుకోలేవు నువ్వు. ఇప్పటికైనా మానుకో, ప్రజాసేవ చేసే ప్రయత్నం చేయి. అంతేగాని ఇష్టం వచ్చినట్టు నువ్వు మాట్లాడితే ఒప్పుకుంటాడో ఉన్నాడు. నువ్వు ఏం చేసుకుంటుంటే 10 ఏళ్ల కింద వారు తెలంగాణ రాకముందు నేను ఆ రోజు పాట పాడిన నల్లగొండ గద్దరుద్దా అని. ఆ రోజు అనుకున్నాను నువ్వు నీ చరిత్ర అని. వరుపాలైందులో తెలంగాణ అని మొత్తం ఏమైనా చూసుకుంటా. ఏ షాప్ రోజులు లేవు, ఏ బట్ట షాప్ లేవు, ఏ బంగారు షాప్ లేవు. ఇలా మేము కబ్జాదారులమ్మా. నేను ఇంద్రనగర్కి నాకు 4 రోజుల కింద ఫిక్స్ అయింది నాకు ప్రోగ్రాం. నాకు అక్కడ ప్రజలను కాపాడేది నేను. ఆధీనంలో ఉన్నటువంటి ఐడిపి ఆధీనంలో నుండి నిరుపేదలు బాధపడుతుంటే ఈ వస్తుంటే భయపడ్డారంట. నీ అసలు కుక్కలు మస్తు వచ్చిపోయినాయి నా దగ్గరికి. ఇక్కడ నా కుక్కడపల్లి ప్రజలు నాకు దేవుళ్ళు, వాళ్ళకు బుద్ధ లేదు, పాదాభివందనం చేస్తా. వాళ్ళందరించే నన్ను ఈ రకంగా గెలిపించారు, నా నీతి నిజాయితీని. బ్లూ సీట్లు కనబడితే వసూలు చేసేదానికి నీకు అలవాటు ఉంది, ఎవరికి అలవాటు లేదు. నీ మీద నిజంగా ముఖ్యమంత్రి గారు కానీ సెంట్రల్ గవర్నమెంట్ కరెక్ట్గా సీరియస్గా తీసుకుంటే నీ సంగతి ఏంటో, నీ మొగోని సంగతి ఏంటో మొత్తం బయటకు వస్తాయి. ఇష్టం వచ్చాడు మాట్లాడితే భయపడ్డాడు వాళ్ళు లేడు. 6 గంటలు లేదు కూర్చుంటాను నేను. చూడండి, 6 గంటలు లేదు కూర్చుంటాను ప్రజల కొరకు. నాకు చరిత్ర ఉంది. ఈమె వస్తుందంట, భయపడిపోయినామంట. ఈమె తిరిగి ఏం చేసినావు? 307 పోయినావు, రిలీజ్ చేసినావు, అక్కడ ఎమ్మెల్యే చేసావు, తెల్లారేం చేసినావు? కథం. దాని గురించి మళ్ళీ మాట్లాడేది లేదు. ఇంకో ఎమ్మెల్యే తిడతావు, ఎమ్మెల్యేతో ఆలో సటన్ చేసుకుంటావు. నీ మంత్రి పదవి ఎవరు ఇచ్చినావు? మంత్రి పదవి ఎంతమందికి అమ్ముకున్నావు? మంత్రి పదవులు తెలియదా మాకు? మీ నాన్న అంటే ఒక గొప్ప పేరుంది. మహాత్మా గాంధీకి ఏ రకంగా పేరుందో కేసీఆర్కి అంత మంచి పేరును సర్వనాశనం చేశావు. కేటీ రామారావు హైదరాబాద్ డెవలప్ చేస్తే, కేటీ రామారావు చేసేటువంటి గొప్పతనాన్ని హైదరాబాద్ నాశనం చేస్తే కేటీఆర్ తిడుతున్నాను. హరీష్ రావు అయితే ఎప్పుడు కొట్టాలి? నీ ప్లాన్ ఏందో తెలుసా? మీకు చెప్తున్నా విలేకరు, మేమే ప్లాన్ ఏందో